స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మురళీధర్ ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం. మునుగోడుకు అండగా ఉంటాం కేటీఆర్ హామీ. అరెస్టు చేసుకోండి ఎమ్మెల్సీ కవిత, మాకేం భయంలే. భారతదేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండలోని మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో కొత్త మాస్టర్ ప్లాన్లు రూపొందించి వచ్చే మార్చి 31 లోపు అందజేస్తామన్నారు. అందరూ కూడా రావడం అనేది ఒక అరుదైన సందర్భం, ఒక అసాధారణ సందర్భం. ఇది ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మునుగోడు ఎన్నికల ప్రచార సభలో, మీరు గెలిపించండి, మునుగోడుని నల్లగొండని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు ఎన్నడూ లేని విధంగా 12 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఈ 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో ఉంటే 12ంటికి 12ంట్లో ఈరోజు ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేసి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ను ఎట్లాగైతే గుండెల్లో పెట్టుకున్నదో, నల్గొండ జిల్లా బిడ్డలు ఎట్లా అయితే కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకున్నారో, మరి మేము కూడా నల్గొండకు అదే స్థాయిలో తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పడానికే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నికల సమయంలో మునుగోడులో ముఖ్యంగా జరిగిన ఉప ఎన్నిక సమయంలో మా అందరికీ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ పనిచేయమని ఆదేశం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అవన్నీ అధ్యయనం చేసే ఒక అవకాశం కూడా మాకు కలిగింది. కాబట్టి నేను మునుగోడు ప్రజలకి ఈ సందర్భంగా చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒకటే, మీరు గెలిపించింది కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మాత్రమే కాదు, మా అందరి బాధ్యత, మా అందరి పాత్ర కూడా తప్పకుండా మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో మా అందరి మీద ఉంది. దీన్ని సమిష్టి బాధ్యతగా తీసుకుంటాం. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. రాబోయే 10-12 నెలల్లో మళ్ళీ తిరిగి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపలే పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. తప్పకుండా సాధ్యమైనంత వేగంగా ఈ కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాని తీసుకున్నట్టయితే ఈ 3 జిల్లాల పరిధిలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ లేదు. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణకే దిక్సూచిగా ఈ 3 జిల్లాలను నిలుపుతూ నల్లగొండలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల, సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇప్పటికే ప్రారంభమై బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. వాటికి పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా పూర్తవుతా ఉన్నాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇదే నల్గొండ జిల్లాలోని దామెరచెర్లకు వచ్చి అక్కడి నుంచి ఒక మాట చెప్పారు. దామెరచెర్లలో మనం కడుతున్న మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచెర్లలో మనం కడుతున్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరొక 50-100 ఏళ్ల పాటు భవిష్యత్ తెలంగాణ అన్ని తరాలకు కూడా ఇక్కడ వ్యవసాయం ఎంత పెరిగినా, పారిశ్రామికీకరణ ఎంత పెరిగినా, పట్టణీకరణ ఎంత పెరిగినా పెరుగుతున్న అవసరాలకు తగ్గ విధంగా అక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తిని చేసే అద్భుతమైన అవకాశం. 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, భవిష్యత్తులో అవసరమైతే అక్కడి నుంచే సోలార్ విద్యుత్తు, ఇంకా ఇతరవి కూడా చేసే అవకాశం ఉంది. ఒక విద్యుత్ వెలుగులు ప్రసరించే, మొత్తం రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ మారనున్నది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట. అదేవిధంగా ఈరోజు నల్లగొండ బిడ్డలందరూ గర్వంగా చెప్పొచ్చు, ఒకనాడు ధాన్య భాండాగారంగా భారతదేశానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పేరుండేది.
ముఖ్యంగా కోస్తా జిల్లాలకు పేరుండేది. కానీ ఈరోజు భారతదేశంలోనే వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం ఏది, అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ 2వ స్థానానికి. కేసీఆర్ డైరెక్షన్లోనే ప్రజాప్రస్థానం పాదయాత్రపై దాడి జరిగిందని, 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక దాడులు చేసి ఉసిగొల్పుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంకేముందమ్మా, బాగా ట్విట్టర్లలో కవితలు రాసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు కదా. అదే చెప్తున్నా మేము కూడా దాడులు తప్పవని మళ్ళీ బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, మా మీద దాడులు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధమయ్యారు. మా మీద దాడులు చేయడానికి వాళ్ళు ఏ మాత్రం వెనుకాడరు. మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది. పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అవసరమైతే ఏ రూట్ లో అయితే పాదయాత్ర చేస్తున్నామో, ఏ కాన్స్టిట్యుయెన్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఆ కాన్స్టిట్యుయెన్సీలలో ఎవరైతే గోలా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. నాకేమైనా జరిగినా, నా మనుషులకు ఏమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. మేము సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ. కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడిలాగా మారారు. కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి, అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడున్న స్వార్థపరులంతా, నాయకులు, క్యాడర్ అంతా గూండా లాగానే తయారయ్యారు. వీళ్ళు తాలిబాన్లు కాదా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి, నల్లిలాగా నలిపేస్తాము, నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము, మేము బలి తీసుకుంటాము, ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈ తాలిబాన్ల మాటలు కాదా? ఇవి తాలిబాన్ల మాటలు కాదా? ఇవి తాలిబాన్ల మాటలే, ఇవి తాలిబాన్ల మాటలే. వీళ్ళు తాలిబాన్లే. కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే. దేశంలో ఎక్కడ లేని ఎన్నికలు వస్తే అక్కడ మోడీ కంటే ముందు ఈడీ వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. మోడీ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అయితే అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారో ఇలానే తెలంగాణలో కూడా కుట్రలతో గెలవాలని మోడీ చూస్తున్నట్లు పేర్కొన్నారు కవిత. इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहां उन्होंने भाजपा का सरकार बनाया है। ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है। और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहां मोदी से पहले ईडी पहुंच जाता है। तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है। अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए। हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे। फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डालो, कोई टेंशन नहीं, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। और आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितने साजिश आपने किया है
वो लोगों ने देखा है, क्योंकि हम देश में इलेक्शन होने वाला होता है, वहां मोदी से पहले ईडी पहुंच जाता है। तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है। अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है, तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए। हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे। फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डालो, कोई टेंशन नहीं, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। और आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितने साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है, तो आप रिएक्शन में ये सारी चीजें कर रहे हो। सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलएस के ऊपर, एमएलसीज के ऊपर, ईडी, सीबीआई, आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे, लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया। बस इससे ज्यादा मैं कुछ नहीं पूछती हूँ। वी वेलकम द एजेंसीज, वी विल एब्सोल्युटली कोऑपरेट विद देम एंड वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग। థ్యాంక్ యూ. జై తెలంగాణ. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ నుండి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టూరు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక మార్పు వస్తుందని ఆశిద్దాం. ఏమన్నారంటారు? ఇప్పుడు దీన్నే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని పెద్ద సామెతలుగా చెప్తూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. అతను మాట్లాడే మాటలు ఒక సగటు మనిషి మాట్లాడాల్సిన రీతిలో కానీ, పత్రికల్లో వచ్చే అంశాలు మీరు అతను మాట్లాడిన మాటలు కానీ, భాష కానీ, తీరు కానీ ఏం మాట్లాడతారో మీరే చూడండి. వైకాపాన్ని కూల్చేదాకా నిద్రపోడంటారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటున్నాడు. ప్రధానికి చెప్పను, నేనే యుద్ధం చేస్తానంటాడు. ఏంటో ప్రధానికి చెప్పడం ఏంటో, యుద్ధం చేస్తుంటే అయినా ప్రధానమంత్రి గారిని యుద్ధం చేయడానికి ఏమన్నా పర్మిషన్ ఇస్తాడా, లేకపోతే పర్మిషన్ తీసుకుని చేస్తానంటాడా? అధికారంలోకి రాగానే అందరికీ బదులిస్తాడంట. అంటే ఆయన ఆలోచనలో ఇప్పుడు అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టాడు ఆయన. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సివి సుబ్బారెడ్డిని తీసుకొచ్చారు. తీయండి, సీనియారిటీ లిస్టు తీయండి. సివి సుబ్బారెడ్డి ఎలా వచ్చాడు? బి సుబ్బారెడ్డి, ఆయన ముందు నిన్నటిదాకా బి సుబ్బారెడ్డి ఉన్నాడు. ఆయన ఏ విధంగా వచ్చాడు? సంవత్సరంలో నుంచి ఆయన ఏ విధంగా ఈఎన్సీగా చేశాడు? తీసి చూపించండి. మీరు అడగండి. ఉద్యోగ సంఘాల నాయకులను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. పంచాయతీరాజ్ ఈఎన్సీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్లు నేను అడుగుతా ఉన్నా. అడగండి అయ్యా, ఎందుకు ఊడిగం చేస్తారు, భయపడతారు? పంచాయతీరాజ్ ఈఎన్సీ ఇక మొదటి స్థానంలో నిన్న సుబ్బారెడ్డి ఉంటవే నిన్నటి వరకు అక్రమం. అది నిన్న ఆయన వైదొలిగా నాకు ఆయనకి సంవత్సరం 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 3వ సారి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, ఆగిపోయింది అది.
సరే పోనీ ఆయన ఆగిపోతే మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి ఎస్టీ బి బాలు నాయక్కి ఈఎన్సీగా నియమించాలి. సీనియారిటీలో ఫస్ట్ ఆయన ఉన్నాడు, నాయక్, బాలు నాయక్, ఒక లంబాడి కులానికి చెందినటువంటి ఎస్టీ. అతను తీసి పక్కన పడేసి సీనియారిటీ జాబితాలో 5వ వాడిగా ఉన్నటువంటి సివి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలు ఎస్టీలు ప్రధానమైనటువంటి పొజిషన్లో ఉండడానికి అర్హత లేదా? వాళ్ళకి అర్హులు కాదా? ఇది వాళ్ళని అవమానించడం కాదా? ఇది అట్రాసిటీ కింద రాదా? అసలు ఏంటి వాళ్ళకి లేని అర్హత ఏంటి? మీ కులానికి ఉన్నటువంటి అర్హత ఏంటి? వీళ్ళకి లేనిదేంటి? ఏమిటి అన్యాయం? వైస్ ఛాన్సలర్లు నియమిస్తే దాదాపు 90-80-90% మొత్తం రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు మొత్తానికి మీరే. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి అనే వాడిని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా పెట్టి పేరున్నటువంటి విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేశావు. మీకు అసలు ఊడిగం వాలంటీర్ల కంటే ఎక్కువ ఊడిగం చేస్తా ఉన్నాడు. నాశనం చేసి వదిలిపెట్టావు. ఇవాళ ఇటీవల డిఎస్పీలు ప్రమోషన్లు ఇస్తే దాదాపు 40% నీ సామాజిక వర్గాల వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చావు. ప్రధానమైనటువంటి అసలు మీ సామాజిక వర్గం ఊసే లేనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో టెక్కల్లో తీసుకుపోయి మీరు ఓ రెడ్డి గారిని డిఎస్పీగా, అర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని డిఎస్పీగా అపాయింట్ చేశారు. అక్కడ ఏదో అచ్చెన్నాయుడు గారి మీద సాధించాలని చెప్పి. ఇలా ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 37 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే 35 మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం తప్పుడు ప్రచారం చేశాడు. ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా గోలగోలగా అరిశాడు. తర్వాత వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు, తీయండి లిస్టు తీసి చెప్పండి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నిస్తే సమాధానం లేదు. దానికి అబద్ధాలు 1కి 100 సార్లు చెప్పడం ద్వారా నిజం అని చెప్పి నమ్మించడంలో ఆ రోజు కృతకృత్యుడయ్యాడు. ఈ రోజున వాళ్ళు అదే పని చేస్తా ఉన్నారు. మేము చేయలా, నువ్వు చేసి చూపిస్తా ఉన్నాడు. ప్రతి అంశంలో ఇదే జరుగుతూ ఉంది. ఇవాళ బాలు నాయక్ చేసిన పాపం ఏంటి? ఇవాళ ఈఎన్సీగా నియమించాల్సినటువంటి బాలు నాయక్ని కేవలం ఒక ఎస్టీ అనే ఉద్దేశంతో నీ సామాజిక వర్గానికి చెందినటువంటి 5వ ప్లేస్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే. యూనియన్ మినిస్టర్ మురళీధర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. Projects that are being undertaken by the railways. The railway underpass in Bhimavaram, which is being constructed at a cost of 21 crores, is the last one in the step of in the sequence of making ease of travel. The level crossings are being replaced by either underpasses or flyovers, overbridges, railway overbridges. There is a new railway line that is being constructed from Narsapuram to Kotipalli. I came to know that the Andhra government had agreed to share 25% of the cost of the project, which is around 2,200 crores. Railways have already spent around 1,100 crore. But unfortunately, the Andhra government has not honored the word that it has given of spending 25% of the project cost. Instead, they have spent only around 2 crore rupees. As a result, the construction of the new railway line, that is now in a way either standstill or working at a, or going ahead in a slow pace. So what I mean to say is, the government of India is making all efforts for the development of Andhra Pradesh. Andhra government should support the government of India, should share whatever efforts are being undertaken by the government.
instead of taking a negative approach to that. So I hope Andhra government recognizes the efforts being undertaken by the government of India. అర్థమైందా అని చెప్పాలా? No, we are already in alliance with Jan Sena of Pawan Kalyan's, led by Pawan Kalyan. We are definitely going ahead with that alliance. It is there. Whether we have not made any time frame. It is only up to election. It will go ahead also. Beyond that election also. Sir, comparing to Telangana, BJP is much lesser in Andhra. So what are the steps you are going to strengthen the party in AP? We are trying to strengthen the party at the grassroots level and take up the issues concerning the people. Very recently, we had a very large gathering of the backward communities addressed by the national president of the OBC Morcha in Eluru. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మురళీధర్ ప్రెస్ మీట్, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, మునుగోడుకు అండగా ఉంటాం కేటీఆర్ హామీ. అరెస్టు చేసుకోండి ఎమ్మెల్సీ కవిత, మాకేం భయంలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.